వెల్కమ్ టు కలగూరగంప. యాక్చువల్గా మనం ఎప్పుడైనా తోటలోకి వెళ్ళి కొన్ని తెంపి చేనులోకి వెళ్ళి మస్తు తెంపి ఫుల్ ఎంజాయ్ చేస్తాం, కానీ ఇట్లా అన్నిట్లో ఒక్కసారి వరుసుకొని చూస్తే ఎంత ఆనందంగా ఉందో. యాక్చువల్గా పచ్చళ్ళు స్టార్ట్ చేసామని చెప్పాను కదా, వాటికి ట్రయల్స్ అయ్యాయి చాలా మట్టుకు. అంటే కేజీ 2 kgs అట్లా పెట్టుకొని ఇంట్లో డైనింగ్ టేబుల్ నిండా పొళ్ళు పచ్చళ్ళ కవర్లు అన్నీ అవి నిండిపోయినాయి అనమాట. బట్ మెయిన్ ఎక్కువ చేయాల్సి వచ్చినప్పుడు ఫస్ట్ టైం మా టీంను మార్కెట్కి పంపించాలంటే వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు. ఎందుకంటే ఒక 60, 70, 80 వేల బిల్లులు అవుతాయి కదా ఇవన్నీ. సో వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోయి సరిగ్గా తెస్తారా తేరా క్వాంటిటీ పరంగా ఎట్లుంటుందని. నాకు కూడా ఐడియా లేదు. అంటే ఇప్పుడు చింతకాయ బాగుందా లేదా, అండ్ నిమ్మకాయలు ఎట్లున్నాయి, వంకాయ పచ్చడికి నాకు రెగ్యులర్ గ్రీన్ వంకాయలు పడతారు, అది కాకుండా ముళ్ళు వంకాయలు భలే కమ్మగా ఉంటాయి అనమాట. సో పచ్చడికి ఆ వంకాయలు పెడతారో లేదని కానీ దాంతోనే పెట్టిద్దామని తెచ్చాను. బట్ తీరా తెచ్చాక వీళ్ళు చెప్పారు చాలా బాగుంటాయి అవని, నిగనిగలాడిపోతున్నాయి. అండ్ కాకరకాయ పచ్చడి, పచ్చిమిరపకాయలతో కూడా చాలా వెరైటీ చేయాలి మనము. సో ఇదనమాట. ఇన్ని రకాలు వచ్చినాయి. ఇన్ని రకాలు అంటే ఒక 4 రకాలు, అంతకుమించి ఏం లేవు. ఇంకా చాలా రకాలు రావాల్సి ఉంది. సీజనల్ అన్ సీజన్ అన్నీ కూడా స్టోరేజ్ ఎట్లా చేయాలా ఇవన్నీ ఆలోచించుకోవాలన్నమాట ఇప్పుడు నేను. సో మొత్తం మీద మార్కెట్ కోదామని డిసైడ్ అయిపోయినప్పుడు ఈడ ఆడ కాదు బోయిన్పల్లి కోదామని డిసైడ్ అయిపోయినా. సరే పొద్దున్నే 5-5:30కు రమ్మంటే మా వాళ్ళు వచ్చిండ్రు. బయలుదేరి వెళ్ళినాం. అక్కడ ఎట్లా తిరిగినాం, ఏమేమి తీసుకున్నాం, ఎట్లా నడిచినాం చూడండి ఒకసారి.
ఇదనమాట. ఆడ కూడా కొందరు దుకాణాలను గుర్తుపట్టారు. ప్రాబ్లం ఏంటంటే ఫైనల్గా మెటీరియల్ అంతా కేనీకి కూడా వెహికల్ తిరుగుతుంటా కదా, అక్కడ ఒక గ్యాంగ్ లేడీస్ గ్యాంగ్ పోతుంది. పక్కన తింగరదాని లాగా నేనున్నా, దాని మీద బొమ్మ కనబడుతుంది, ఈవెనా చూస్తున్నాడా. సో అట్లా అంటే మనం ఏంది, మనం ఏం పని చేస్తున్నామో, ఐ మీన్ మనం ఏ స్థాయిలో ఉన్నామో, ఫైనాన్షియల్గా ఎట్లున్నామో అది ఎట్లున్నాము. కానీ కొన్ని పనుల్లో ఐ మీన్ చేయొద్దా, మనం ఈ టైంలో అవసరమా లేదని కూడా నేను ఆలోచించా. కానీ ఇష్టంగా చేస్తుంటా. అవసరమా అన్నాడు మా ఆయన, కానీ లేదు అదో తృప్తి నాకు అంతే. మరీ ఇది ఇండస్ట్రియల్ లెవెల్కి పోయినాకైతే నేను చేయలేను కదా. ఇప్పుడంటే స్టార్టింగ్లో ఒక మెమరీ ఉండాలి, హో దీన్ని ఇట్లా స్టార్ట్ చేసిన, ఇట్లా మార్కెట్కి పోయినా. నేను కథలు చెప్పాను, నీకు కథలు ఉండాలి కదా, మీకు జర్నీ ఆఫ్ కలగూర గంప కథలు ఉండాలి కదా. అట్లాంటి కథలు సృష్టించుకునిక వచ్చే అవకాశాలని దేన్ని కూడా నేను వదిలిపెట్టాను అనమాట. ఇప్పుడు చూపించాను కాబట్టి, అంటే ఒకటి ఇద్దరు కదా, నలుగురిని తీసుకుపోయినా. సో ఇద్దరు డ్రైవర్లు, ఇద్దరు మనుషులను నలుగురిని తీసుకపోతే వాళ్ళు ఎక్కడ ఏం ఉన్నది మేడం, ఎట్లా మాట్లాడింది, ఏ క్వాలిటీ చూసింది, పిచ్చి పిచ్చి దేవాలనా, మంచి దేవాలనా, ఫ్రెష్ దేవాలనా, వాళ్ళు టెంప్ట్ చేస్తూ ఉంటారు ముందు రోజు చూపించేసి. ఇప్పుడు వీళ్ళు నేను చెప్పనా, ముదిరిన వంకాయలు అంటే వాళ్ళు ముందు రోజు ఇవి చూపించి ముదిరినాయి అన్నారు. నాకు ముదిరినాయా ముందు రోజుగా కొంచెం డౌట్ వచ్చింది. కానీ అవి ఫ్రెష్గా మెరుస్తున్నాయి కదా మొత్తం తెచ్చిన, ఇవి వీళ్ళకి చూపిద్దామని తెచ్చిన. ఇట్లున్నాయి ఇవి ఏంటంటే ఇవి బాగా ముదిరినాయి అంట, ఇట్లా ఇట్లా వేరే అంటే ఇంకా ఎల్లోకి మారే స్టేజ్ ఉన్నాయంట, బాగున్నాయి అన్నారు. కానీ అట్లా ఫ్రెష్గా ఉంటే బాగుంటాయి కదా. అంటే వాళ్ళు చెప్తుంటారు అన్నమాట, ఇది తీసుకోండి ఒక 100 రూపాయలు తగ్గుతుంది అంటారు. మన వాళ్ళు టెంప్ట్ అయిపోయి అది తీసుకొని వస్తారు. అందుకే అట్లా కాకుండా నేర్పించి వచ్చిన అనమాట ఎట్లా కొనుక్క రావాలని నెక్స్ట్ టైం అని. ఇది విషయం. అల్లం వెల్లుల్లిపాయల్లో వెల్లుల్లి మస్తు కాస్ట్లీ ఉంది. అండ్ చాలామంది వెల్లుల్లి లేకుండా పికిల్ పెట్టండి అంటున్నారు, కానీ నాకు ఒక బల్క్ ఆర్డర్ వస్తే కానీ చేయలేనేమబ్బా. ఎట్లా చేయమంటారు వెల్లుల్లి లేకుండా పికిల్ అనేది? చూద్దాం, ఆలోచించి ఏదైనా సపరేట్గా వితౌట్ గార్లిక్ అండ్ ఉల్లిపాయ కూడానా, నాకు డౌట్. ఉల్లిపాయలు దేంట్లో ఏం లేండి, కానీ సరే వెల్లుల్లి లేకుండా పికిల్స్ కూడా వితౌట్ వెల్లుల్లి అది మెన్షన్ చేసి మరీ చేద్దాం, ఓకేనా. ఇది చాలా చాలా బాగుంది కదా, కలర్ఫుల్ ఉంది కదా కంటికి. ఏమవుతుందో, ఎట్లా చేస్తామో, ఏం కష్టమవుతుందో, ఎట్లా అమ్ముతామో, ఏం జరుగుతుందో నాకు తెలియదు. కానీ నా హ్యాపీనెస్ నాకు వచ్చేసింది ముందే, ఏమన్నా కానీ రిజల్ట్ అది విషయం, ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోకి నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ అండ్ బాయ్.